హై వ్యూర్స్, వాలంటీర్లకు సంబంధించి 10,000 రూపాయలు మేము ఇస్తాం మేము గెలిస్తే, అండ్ వారికి వచ్చేసి ఉపాధి కల్పన చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి 30,000 నెలకు సంపాదించుకునే విధంగా మళ్ళీ వాళ్ళ కాలంలో నిలబడాలి మేము చేస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు చెప్పారు. ఎవరు కూడా రాజీనామాలు చేయొద్దు, రాజీనామాలు చేస్తే మీరు వైసీపీ తరఫున ప్రచారం చేస్తే మీరు ఇబ్బంది పడతారన్నారు. రాజీనామాలు చేసిన వారి సంగతి ఆల్మోస్ట్ పక్కన పెట్టినట్టే. రాజీనామాలు చేయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వారి పరిస్థితి ఏంటి, వాలంటీర్ పరిస్థితి అన్నప్పుడు నేను గతంలో కూడా చెప్పన్నా, నేను ఇప్పటికీ ఎవరైతే వాలంటీర్లుగా ఉన్నోళ్ళు ఉన్నారో, అసలు ఇప్పుడు ఆ వ్యవస్థే లేదు, ఆ వాలంటీర్లు కూడా లేరు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే రెన్యువల్ కానివ్వకుండా దాన్ని ఆపేశాడు. ఇప్పుడు వాలంటీర్లుగా ఉండాలనుకుంటున్న వాళ్ళు ఏమంటున్నారు, రెన్యువల్ ఆయన చేయలేదు మీరు చేయండి అని అంటున్నారు. కానీ వీళ్ళు ఏమని చేయాలి మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మేలు కోసం మాట్లాడితే ఆయన మీద కేసులు పెట్టారు, ఆయన మీద తప్పుడు మాటలు మాట్లాడుతూ ర్యాలీలు చేశారు. ఆయన డిప్యూటీ సీఎం, ఆయన మీకు మేలు చేయాలా ఏది వాలంటీర్గా ఉంచి? అలాగే కూటమి గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు వాలంటీర్లు చేస్తున్నవి కరెక్ట్గా లేవు అని చెప్పి అసలు మొత్తం యాక్షన్ చేసుకుంటూ వస్తే వాళ్ళని కూడా అనరాని మాట్లాడి తిట్టలు తిట్టారు మీరు. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు మీకు మేలు చేయాలి వాలంటీర్గా ఉంచి? నేను మరలా చెప్తున్నా, నా మాటను కట్టుబడి ఉన్నా. గతంలో వాలంటీర్ వ్యవస్థ నేను సపోర్ట్ చేయాలి, ఇప్పుడు నేను సపోర్ట్ చేయను. బట్ నేనేమంటాను, వాలంటీర్గా చేస్తున్న వాళ్ళు ఆయా ఊళ్ళో వాళ్ళు కాబట్టి, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి ఉపాధి కల్పించండి. వారి కళ మీద నిలబడేలాగా లోన్లు ఇచ్చి వాళ్ళ చేత చిన్నపాటి వ్యాపారాలు పెట్టిస్తారా పెట్టించండి, కుటీర పరిశ్రమలు పెట్టిస్తారా పెట్టండి, ఎంఎస్ఎంఈ సాయం ఇప్పిస్తారా ఇప్పించండి. లేదు ఏదన్నా ఉపాధి కల్పించే విధంగా ట్రైనింగ్ సెషన్స్ అని ఉంటే అవన్నీ ఇవ్వండి. సో నేనైతే ఇది అడుగుతా, మీరు వాలంటీర్గా వద్దండి, వాలంటీర్ అసలు వ్యవస్థకి వద్దండి, ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అయితే ఉండదు. కానీ రాజీనామా చేయకుండా వాలంటీర్గా ఉన్నామని అంటున్నారు చూశారు, వారు లేనట్టు ఇప్పుడు అఫీషియల్గా. బట్ మేము వెయిట్ చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు కదా, మీరంతా కూడా ఈ ప్రభుత్వాన్ని అడగాల్సింది, సరే మాకు వాలంటీర్ వద్దు, మా కళ మీద నిలబడేలాగా మీరు మాకు ఏం సాయం చేస్తారు చేయండి, అది అడగండి గవర్నమెంట్ని. ఖచ్చితంగా అప్పుడు మీకు ఏదైనా హెల్ప్ అవ్వచ్చు. ఇప్పుడైతే వాలంటీర్లకు సంబంధించి జీతాలు వచ్చినా రాకపోయినా వాళ్ళు తమ్ ఇంప్రెషన్ ఇచ్చేసి అటెండెన్స్ నమోదు చేసుకుంటూ ఉన్నారట వార్డు సచివాలయం, గ్రామ సచివాలయాల్లో. అసలు ఆ వాలంటీర్లు వచ్చి హాజరు వేయించుకునేది ఏదైతే అసలు కాలమే తీసి అవతల పడేయండి. అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు, వాలంటీర్లు అన్న వాళ్ళే లేరు. మరలా ఇదేంటి హాజరు ఆప్షన్ ఏంటి తీసేయండి అన్నారు. అరౌండ్ ఒక 7-8 డేస్ నుంచి హాజరు ఆప్షన్ ఎక్కడా లేదు. అంటే వాలంటీర్ వ్యవస్థ లేదు, వాలంటీర్లు లేరు. బట్ వాలంటీర్లుగా గతంలో ఉండి రాజీనామాలు చేయకుండా కూటమి గవర్నమెంట్ ఆశలు పెట్టి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఖచ్చితంగా నేను చెప్తా, ఇది మీ హక్కు. ఏంటి మీ హక్కు? ప్రభుత్వం సైడ్ నుంచి, కూటమి గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు ఉపాధి కల్పించే విధంగా వారు అవకాశాలు ఇవ్వాలి, మీ కళ మీద నిలబడే విధంగా వారు మీకు దారి చూపాలి. ఈ విషయంలో నేను సపోర్ట్ మీకే ఉంటా.